మనిషి గతి ఇంతే మనసు బ్రతుకింతే. 31కి సినిమా రిలీజ్ అని ఆనందంతో ఉంటే మళ్ళీ మన టీంని నాతో ఇంటర్వ్యూ చేయమంటారేంట్రా? ఓకేనా, ఆల్ ది బెస్ట్. నువ్వు చేసేసుకో, నేను పోతున్నా. బాయ్. సరిపోయింది. కెమెరా ఆల్రెడీ రోల్ అవుతుంది సార్. స్టడీ. హాయ్ అండి, నేను ప్రవీణ్ కేవి, మహిషా మూవీ డైరెక్టర్. దాంట్లో చిన్న రోల్ కూడా చేశాను. ఈరోజు మహిషా మూవీలో చేసిన యాక్టర్స్తో చిన్న ఇంటర్వ్యూ తీసుకుందాం. సినిమాలో నాకు ఏ డౌట్లు లేవండి, చాలా క్లారిటీగా చేశాను. వీళ్ళ మీద కొన్ని డౌట్లు ఉన్నాయి, వీళ్ళతోటి కాసేపు ముచ్చటిద్దాం. నాకున్న క్లారిటీస్ అన్నీ తీర్చేసుకుందాం. విజయ్ గారు సార్. ఫస్ట్ మీరే కళ్ళద్దాలు పెట్టుకుని ఉన్నారు, మీ కళ్ళు కనిపించట్లేదు. మీ కళ్ళు కనిపించకపోతే నేను మీ ఐ కాంటాక్ట్ చేయలేను సార్. సెట్లో కూడా అదే పరిశాన్, ఇక్కడ కూడా అదేనా సార్ మీతోనే? కాట్ అది చెప్పండి సార్. ఏం సార్? సార్ మీరు ఒక చిన్న డైలాగు నా కోసం మహిషా మూవీలో ఏదైనా ఒకటి చెప్పండి. ఒకటి సరిపోద్దా సార్? చాలా అండి, చాలా ఇంకా ఇనఫ్ కదా. యుద్ధం మొదలవనంత వరకే అధర్మం తైతక్కలాడుతుంది. ఒక్కసారి యుద్ధం మొదలవుతే ధర్మమే గెలుస్తుంది. వెరీ గుడ్. మరి ఎందుకంటే అక్కడ 2-3 సార్లు టేకులు తీసుకున్నారు అంటే మీరు క్లారిటీ కావాలి, క్లారిటీ అంటే కావాలి. తర్వాత ప్రాక్టీస్ చేశారా, ముందు ప్రాక్టీస్ చేశారా? అంటే వచ్చిన తర్వాత సెట్లకు మళ్ళీ మార్చారు డైరెక్టర్ గారు. మర్చిపోయినట్టున్నారు మీరు డైలాగ్స్. నా మీద చేశాడు, గుర్తుంచుకోండి. మౌనిక గారు చెప్పండి సార్. మీరు ఏ ఇంటర్వ్యూలోకి వెళ్ళినా బాసు బాసు అంటున్నారు, వేరే డైలాగ్ గుర్తులేవా? అంటే మా డైరెక్టర్ గారు అప్పటికప్పుడు ఇచ్చారనమాట డైలాగ్స్. ఒక 2 డైలాగ్స్ ఇప్పుడు మా సార్ చెప్పినట్టు, గడ్డం పెంచినంత ఈజీ కాదు పబ్జీ ఆడడం, అదొకటి. బాసు ఇదొకటే గుర్తున్నాయి. బాక్స్ బద్దలైపోయింది. ఓకే, ఈ ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూలో కూడా కూర్చోలే మా విజయ్ సార్. సార్ సార్ నమస్కారం సార్. సార్ మీరు ఈ సినిమాలో ఏం చేశారు, మీ నోటితో చెప్పండి సార్. సార్ అంటే మంచి కానిస్టేబుల్ క్యారెక్టర్ చేసినాను సార్. సార్ తర్వాత మీకు చెప్పండి సార్. అన్నీ అసిస్టెంట్ మేనేజర్ అన్నీ నేనే కదా సార్. మేనేజర్గా చేశారు కదండి. అవును సార్. ఈ పనులు కాకుండా సెట్లో ఇంకేం చేశారు చెప్పండి. అంటే చిన్న చిన్న కాదండి, సెట్లో షూట్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడు మీ చెవులో ఫోన్ ఉంటుంది, ఎవరికి ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు? సార్ మన షూటింగ్ గురించే సార్. మీరు అంటే నెక్స్ట్ సీన్ గురించి ఏమేమి కావాలో వాటి గురించే మాట్లాడేది సార్. అది కాదు, నేను సెట్లో ఒకరోజు ప్రొడ్యూసర్ గారికి ఫోన్ చేయండి సార్ ఒకసారి, పని ఉంది చిన్న పని అంటే, సార్ ప్రొడ్యూసర్తోనే మాట్లాడుతున్నా సార్ అన్నారు. నేను సీరియస్ అయ్యాను. ఫోన్లు ఏంటంటే ఎప్పుడు ప్రొడ్యూసర్కి ఫోన్ చేయమని చెప్పాను కదంటే ప్రొడ్యూసర్తో మాట్లాడుతున్నా అన్నారు. సార్ తీరా చూస్తే ప్రొడ్యూసర్ పక్కనే ఉన్నారు. ఎవరితో మాట్లాడారు ఆ టైంలో? అది సార్ కరెక్ట్ టైం గిరికి సార్. అది కాదు, నేను అన్ని పెట్టుకున్నాను ఆ టైంలో, నాకు టైం లేక మీతో చెప్పట్లేదు. ఓకే, మీది వదిలేండి. మీది మేడం. సార్ నమస్తే. మేడం నమస్తే. గుర్తున్నానా మేడం? గుర్తున్నారు. నా పేరు ప్రవీణ్ కేవి, మహిషా మూవీ డైరెక్టర్. తెలుసు. ఓకే, అందరికీ మీరు ఫోన్లు చేసి ప్రవీణ్ గారు మాట్లాడరు, ప్రవీణ్ గారు మాట్లాడరు అంటే చెప్తున్నారంట. 2-3 చెప్పారు నాకు వచ్చి కంప్లైంట్. అయ్యో అదేం లేదు సార్. కాదు, ఎప్పుడు మాట్లాడలేదు మీతోటి? నాతో మాట్లాడతారు సార్ బాగానే. మరి అందరికీ ప్రవీణ్ గారు మాట్లాడితే బాగుండు, ప్రవీణ్ గారు మాట్లాడరు అంటే కొంచెం ఫ్రీ అయితే బాగుంటుంది సార్. అంటే డైరెక్టర్ అంటే కొంచెం షివరింగ్ వస్తుంది కదా సార్ ఎవరికైనా. భయం పోతే మీరు సెట్లో ఇంకా యాక్షన్ చేయరు. సెట్లో ఓకే సార్, అవుట్ సైడ్ కూడా కొంచెం భయం ఉంటుంది సార్. ఓకే, వెరీ గుడ్. ఇంకా విజయ్ గారి దగ్గరకు వస్తా. ఇప్పుడు మన సినిమాల గురించి అడుగుతాం. సార్ మన మూవీలో శ్మశాన సీన్ చేసినప్పుడు మీరు న్యూడ్గా చేస్తారా అని అడిగా. అవును సార్. చేస్తా అన్నారు. ఎస్. నిజంగా చేద్దురా? యా చేస్తాను సార్. 100%. 200%. సూపర్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సినిమాలో వాడుకుంటా. మౌనిక గారు చెప్పండి సార్. తిన్నారండి? తిన్నానండి. కొంచెం అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండొచ్చు కదండి. అంటే ఎవరైనా మాట్లాడదామని చూస్తాను, మాట్లాడే వాళ్ళు ఉండరు కదా. అవునా? ఎప్పుడు మాడముఖం వేసుకొని కూర్చుంటాను నేను ఇటు అటు తిరుగుతూ ఉన్నప్పుడు? అంటే నేను సీరియస్గా, అంటే నేను ఫన్నీగా ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే సీరియస్గా ఉంటారనమాట. అలాంటప్పుడు మనం ఎలా ఉంటాము, మనం కూడా సీరియస్గా ఉండాలని అనిపిస్తుంది. అలా అంటే ఒకవేళ ఇప్పుడు మీరు ఉన్నారు ఇంకోండి, నా ముందు మీరు సీరియస్గా ఉన్నారు, ఇప్పుడు మీ ముందు నేను నవ్వుకుంటూ ఉండలేను కదండి. ఇద్దరి దగ్గరకు నేను తర్వాత వెళ్తా. మీ ఇద్దరు చెప్పండి సార్, మీకు వీటిలో నా మీద ఎప్పుడైనా కోపం వచ్చిందా? ఏం లేదు సార్. మీకు మౌనిక గారు? నాకు
అప్పుడప్పుడు ఒక్కోసారి వచ్చిందండి. అప్పుడప్పుడు అంటే ఎప్పుడు నాకు అదే కావాలి, ఎప్పుడు వచ్చింది? అప్పుడంటే ఆ టైం అలా తెలియదు అనమాట. ఆ సడన్గా ఫోన్ చేసినప్పుడు టైమింగ్ చెప్పాను కదా, ఆల్రెడీ సీరియస్గా ఉంటారని చెప్పాను. కానీ మీ సైడ్, నా సైడ్ నుంచి నేను చూశాను. కానీ మీ సైడ్ నుంచి ఏంటంటే టైమింగ్ సెన్స్ పాటించారని చెప్పినప్పుడు ఇది కూడా రైటే కదా, కోపం రావడానికి ఒక కారణం ఉంది కదా అని అనుకున్నాను. మీరు టైంకి రారని ఒప్పుకుంటారు? ఒప్పుకున్నాను నిజంగా. అంటే ఓన్లీ 1 టైం 2 టైమ్స్ జరుగుతుంది, అలా ఎవ్రీడే అలా ఒక్కోసారి జరగదు కదా. ఎప్పుడు జరగదు అంటే ఒక్కోసారి జరగదు. టైమింగ్ ఒక టైం చెప్తే ఆ టైంకి వచ్చేస్తాను. నేను మనతో ఇంటర్వ్యూ అన్నప్పుడే అనుకున్నా, నన్ను ఇంటర్వ్యూ చేయమంటున్నారు, ఇలా కూర్చోబెట్టి నేను చేయగలుగుతానా అని. అన్నీ నా మీదే తోస్తున్నారు తప్ప నేను అడిగిన దానికి ఆన్సర్. అయ్యో, మీ వైపు నుంచి కూడా అర్థం చేసుకొని, అంటే ఇప్పుడు మా మీద మీకు కోపం వచ్చింది, ఎందుకు వచ్చింది? మేము కూడా ఏదో తప్పు చేసి ఉంటే కదా మీకు వస్తుంది, అది అర్థం చేసుకున్నాం. కానీ అన్ని టైంలో కోపడితే బాగోదు కదా. అంటే కొన్ని టైంలో కూడా కొంచెం అర్థం చేసుకుంటే ఇప్పుడు సెట్లో 50 మంది వెయిట్ చేస్తున్నప్పుడు, 40 మంది వెయిట్ చేస్తున్నప్పుడు ఒక్కరి కోసం నేను మీ పొజిషన్లో ఉంటే మాత్రం నేను ఒక రకంగా ఫీల్ అయిపోతాను. మీకు ఆ ఫీలింగ్ వచ్చింది ఎప్పుడన్నా? అలాంటి ఫీల్ రాలేదండి. అలాంటి రాలేదు. అట్లా వచ్చినప్పుడు కూడా మీకు ఏం రాలేదా? అరే నా కోసం ఇంతమంది వెయిట్ చేస్తున్నారు అంటే కొంచెం అయ్యో అంటే టైం అయిపోయింది నేను నా కోసం పిక్చర్లు వెయిట్ చేస్తున్నారు అలా అనుకోలేదు. అయ్యో తప్పు చేసి అన్ని కొంచెం ముందు వచ్చి ఉంటే బాగుండు అనిపించింది. మీకండి సార్ నా మీద ఎప్పుడు కోపం రాలేదా? అంటే మీరు ఆల్ ఆఫ్ సడన్ చెప్తుంటారు కొన్ని. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ పొద్దున 9:30 ఫోన్ చేసి 11 గంటలకు ఉందని అట్లాంటివి కొన్ని చేస్తుంటారు. అంటే టెన్షన్ పెట్టేస్తారు మనిషిని. యూ నాట్ గివ్ టైమ్ టు అదర్స్. అది ఎందుకనేది మాకు తెలియదు. దాని మీద కోపం వచ్చింది ఆబ్వియస్లీ, అంతే, ఇంకేం లేదు. శ్మశానం సీన్లో మీరు మోకాల మీద కూర్చోబెట్టి మీకు మోకాల్లో గుచ్చుకుపోయినాయి రాళ్ళు అవన్నీ. ఎస్ సార్. అప్పుడు ఏమైనా కోపం వచ్చిందా? ఏం రాలేదు సార్. ఏం రాలేదు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్ కదా అది. థ్యాంక్ యూ సార్. విజయనా బాగున్నా అన్నా? ఏదన్నా సెటిల్ ఏమో ధూమ్ ధామ్ చేస్తావు, గీడేమో సైలెంట్గా కూర్చోన్నావు, మమ్మల్ని కూర్చొనియో నుంచోనియో. లేదు సార్, మీ ముందు నేను ఎంతమందితో అయినా మాట్లాడతాం, మీ ముందు మాట్లాడలేదు. వీడితో మాట్లాడద్దని ఇక్కడ ఏమైనా రాసుకున్నా? గురు కాబట్టి గురు భక్తే అంతే. ఇంకొకటి ఏంటంటే వాస్తవానికి సార్, ఇప్పుడు అందరు మీరు అడుగుతారు, మిమ్మల్ని నేను ఒకటి అడగాలి. ఫస్ట్ మీరు మన జబర్దస్త్ షూటింగ్ నన్ను ఇంటర్వ్యూ చేయమన్నారు, ఆయన నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. లేదు సార్, కొంచెం తెలియాలి సార్ ఇది. ఇప్పుడు జబర్దస్త్ షూటింగ్ జరుగుతుంది, మీరు వచ్చిండ్రు, సడన్గా మీరు వచ్చి విజయ్ ఒకసారి ఇటు రమ్మన్నారు, వచ్చిన తర్వాత సినిమా చేద్దాం అన్నారు. నిజంగా నాకు అర్థం కాలే. అంటే స్టోరీ రాయటం తెలుసు నాకు, సార్ బాగా చెప్తుంటాడు. కొన్ని మాకు డైలాగులు ఇస్తే నేను డైలాగులు ఎవరికి ఇస్తానో మీకు తెలుస్తుంది అందరికంటే. వాస్తవానికి సార్ డైలాగులు ఇచ్చేది, నేను కొంతమంది జబర్దస్త్ వాళ్ళు కూడా చెప్పేది అది వేరు, అయితే అది వేరు కాదు, అది సరే అది అక్కడ. సార్ వచ్చి సినిమా చేస్తా అంటే నాకు అర్థం కాకపోయేది. సరే అంటే రాస్తారు కానీ సినిమా ఎట్లా చేస్తారని భయం ఉండే సార్. ఇప్పుడు నాకు కానీ ప్రవీణ్ మేనేజర్ ఉండే సార్, నా అసిస్టెంట్. మీరు మన షూటింగ్ స్టార్ట్ పెట్టినాం, అందరు టెన్షన్ అవుతుంది, ఒక వర్షం జరుగుతుంది. అంటే మరి మీకు టెన్షన్ ఉందా లేదా నాకు తెలియదు, కానీ మేము అసలు విపరీతమైన టెన్షన్, ఆతురుత. కానీ టక్క షూటింగ్ జరుగుతుంది సార్. ఇది ఎట్లా సాధ్యం మీరు చెప్పాలి. హౌ అంటే నాకు ఒక ఐడియా ఉంది, అది నువ్వు చెప్పాలి. నీకు ఎందుకు డౌట్ వచ్చింది అనేది నువ్వు చెప్పాలి. అంటే ఫస్ట్ టైం కదా, ఇప్పుడు అంతకుముందు రాసిండ్రు, ఓకే రాసుకున్నాం, కానీ సూపర్ సార్, లవ్ యూ. ఆ విషయం లవ్ యూ టూ డార్లింగ్. అమ్మా ఇప్పుడు ఏంటి అమ్మ అని పిలవాలా, దివ్యశ్రీ అని పిలవాలా? నాకు అమ్మ సినిమాలో నాకు అమ్మాయి చేశారు, నాకు కాదు. అంటే నేను విలన్ క్యారెక్టర్ చేస్తే ఆ విలన్కి అమ్మాయి చేశారు. ఇప్పుడు అమ్మ అని పిలవనా, ఏమని పిలవనా? మీకు నచ్చింది పిలవండి సార్. విలన్ అమ్మ అని పిలవనా? ఆవిని విలన్ చేసినట్టు ఉంటుంది. ఓకే, ఇప్పుడు నలుగురు చెప్పండి సార్. మీకు ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు మనకి ఎంత ఫ్రీ ఉంటారు ఏంటిది అనేది తెలుసు. ఆయన తరపు నుంచి కానీ మన ప్రొడక్షన్ తరపు నుంచి కానీ మేనేజర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ డైరెక్టర్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం అయినట్టు అనిపించిందా? ఇది అరే నాకు ఇక్కడ ఇబ్బంది అయింది, లేకపోతే నాకు ఇక్కడ ఇబ్బంది అయింది? నాకైతే ఎక్కడ అనిపించలేదండి. ఎందుకంటే ఒక టీం వర్క్గా మనం వర్క్ చేసినప్పుడు నాకు ఎక్కడ అసలు అనిపించలేదు ఇలా ప్రాబ్లం అయింది అని ఏం అనిపించలేదు. నేను అసలు అనుకోలేదు కూడా. మీరు సార్ విజయ్ గారు? సార్ మీరు అంటే ఒకటే సింగిల్ వర్డ్ ఆన్సర్లో చెప్తారు అన్నిటికీ? ఎస్, నో, అంతే. ఆర్డర్ అన్నట్టు అదొకటే వర్డ్. ఎస్, నో, లేదు, బాగుంది. మీరు విలన్ అంటే మీ క్యారెక్టరైజేషన్ అయ్యిందా? విలన్ క్యారెక్టరైజేషన్లో ఉండిపోయారా? ఇంకా లేదు, ఉండేది అట్లా. మీ విలన్ క్యారెక్టరైజేషన్ బయటకు వచ్చేసారు కదా. విజయ్ గారు మీకు ఎక్కడైనా ఇబ్బంది?
అంటే ఇబ్బంది అంటే ఇబ్బంది కాదు సార్. నీతో మాకు ఇబ్బంది కానీ మాతో మీకేమి ఇబ్బంది అయ్యా? కానీ ఒకటి నేను అడగడం లేదు సార్. చెప్పు. మీతోటి అంటే నేను మీరు నా పైన సీరియస్ ఎప్పుడయ్యేదంటే షూటింగ్లు అందరూ టైంకి ఫుడ్ తినేది, మీరు ఒక్కరే తినకపోయేది. నేను ప్రవీణ్ ఇచ్చి సార్కు ఫ్రూట్స్ అనేది ఏదన్నా ఒకటి అంటే విజయ్ పంపించినదా విజయ్ అనేది పని చేసుకుంటా. నా బాధ ఏంటంటే మీరు పంచుకుంటే మీ అందరం పంచుకుంటాం కదా. అదే అంటే ఎక్కడ కోపం వచ్చేదంటే ఆ ఫుడ్ విషయంలో మనకు ముందు పని అయిపోతే తర్వాత ప్రశాంతంగా తినొచ్చు కదా అని మేము. మీరేమో పని చేస్తా అంటే పంపించాడు ప్రవీణ్ గారు ఆడిపోయారు కూడా ప్రవీణ్ ఆడ పక్క నుంచి వచ్చి తినండి ఎవరు చెప్పారా? విజయ్ చెప్పాడు. విజయ్ చెప్పాడు పని పడి ఆయన కాయలేదు తినమని చెప్పిన కానీ సూపర్ డెడికేషన్ ఏం లేదనే చెప్తారు. కాదు సార్ ఉంది సార్, నేను చెప్తాను. అంతా బాగానే ఉంది. ఇంటర్వ్యూకి ప్రొడ్యూసర్ గారు వస్తున్నారు తెలుసా? అవునా? నాకు ఇష్టం అయితే నేను హ్యాపీ. ఫోన్ చేస్తారా అని చెప్పారు కదా నిన్న. ఒక్కసారి సార్ బయటకు వెళ్ళి సోఫాలు ఎవరు కూర్చున్నారో చూడండి. తప్పదా? మీరు వెళ్ళి సార్ ఆయన మీకు కొన్ని ఆశీర్వచనాలు ఇస్తారు. ఓకే, ఆయన పంపించండి. ఓకే సార్, ఫైన్. సార్ విలన్ క్యారెక్టర్ని ఎందుకు పంపిస్తున్నాను తెలుసా? మీరు వెళ్ళిన తర్వాత చెప్తాను. అంటే కాంపిటీషన్ లేదు, మా సార్ చెప్పిందంటే ఏదో ఒకటి ముందు ఉంటుంది. హలో సార్. లేదు కదా పరిచయం. సార్ చూసారా యాంకర్ని మార్చాం, డైరెక్టర్ హీరో కాదండి. పొద్దున్న సారీ పొద్దున ఇంటర్వ్యూ ఉంది అని చెప్పారు. ప్రవీణ్ ఇంటర్వ్యూ ఉంది వెళ్ళండి సార్ అని చెప్పారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. నేను ఇంటర్వ్యూ చేయాలని చెప్పలేదేంటి సార్? అక్కడ సెట్లో వీళ్ళతో ఇబ్బందులు పడి, వీళ్ళని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇబ్బంది పడి అక్కడ మాట్లాడరు ఇక్కడ మాట్లాడరు. నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నారు మీరు? ఇది ఫైనల్ కదండి. ఎలాగో సినిమా రిలీజ్ కాబోతుంది, ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటాం. ఇంకో సినిమా వచ్చేంత వరకు లేదు కాబట్టి ఈ చివరికి ఒకసారి ఈ బాధలు మనకి అసలు టాస్క్ ఇప్పుడే. మన సక్సెస్ మీట్లో మనందరం హల్చల్ చేయాలి. చూసారా, నా బాధ ఏంటంటే సినిమా సక్సెస్ అవుద్ది, దాని మీద నాకు గ్యారంటీ ఉంది. 100%. ఆ సక్సెస్ మీట్లో కూడా వీళ్ళు ఇలాగే సైలెంట్గా ఉంటారా అని ఉండద్దు, హంగామా చేయాలి కదా. మరి మీరు చెప్పాలి సార్, మా మాట వినట్లే. మీరు వచ్చాక ఇంకా సైలెంట్ అయిపోయారు. హంగామా అంటే చేయండి అబ్బా అందరూ. ఎందుకు సైలెంట్గా ఉంటారా? విజయ్ నువ్వు హంగామా చేయించాలి. వీళ్ళకి లోపల ఊగుతుందండి కానీ బయటపడట్లా. సెట్లో చేసినంత ఇక్కడ చేయలేకపోతున్నారు. అంటే నా మీద భయం లేదు. భయం ఉందండి. భయం ఉంటే మరి చేయలేంటి? అసలు కాదండి, ఎందుకు సైలెంట్గా ఉంటారు అలాగా? అంటే ఏం చేస్తే ఏం తిడతారా అని. నేను ఇక్కడ కూడా ఇక్కడ స్క్రిప్ట్ ఇచ్చి అలా కాదండి. ఇప్పుడు నువ్వు పని చేస్తా, ఇక్కడ స్క్రిప్ట్ ఇక్కడ డైలాగులు అన్నీ ఇచ్చి చేయించుకుంటాను. ఇంకా మా విజయ్ అయితే మైక్ దొరికితే వదలడు అసలు. అది ఏంటో ఈరోజు సైలెంట్గా ఉన్నాడు. మరి సార్ సార్ ఏం లేదు సార్, అట్లా సార్ అంటే సినిమా 2 సార్లు చూసినా కదా సార్, ఆ సంతోషంగా ఉన్నా నేను, అన్నుండిపోయినా నేను. ఎట్లుంది విజయ్? నువ్వు ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు చూసారు సార్, ప్రొడ్యూసర్ గారి తర్వాత మీరే అంటే మా సార్ ఉన్నాడు. అయినా కూడా నేను ఈరోజు అంటే సినిమా అనే వరకల్లా నాకు ఊపు వచ్చింది నిజంగా. మామూలుగా ఎడిటింగ్ అప్పుడు 2-3 సార్లు చూసిన, అంటే సార్ పని చెప్తుండేది అక్కడక్కడ రప్ప వచ్చేది. కానీ సినిమా మా కోసం సార్ థియేటర్ లేపించిండు. 2 సార్లు చూసిన, అదిరిపోయింది. కొత్త సినిమా కాదు, కొత్త డైరెక్టర్ కాదు అన్నట్లు ఉంది. ఇచ్చి పడేసింది సార్. థ్యాంక్ యూ సో మచ్. నా క్యారెక్టర్ మాత్రం అట్లా ఉంటుంది. మా ప్రొడ్యూసర్ గారు ఆయన కన్నింగ్ అట్లా చేసిండు సార్. సార్ మీకు ఇక్కడ నేను ఒకటి కాదు, మీకు ఇప్పుడు ఒకటి రివీల్ చేస్తాను నేను. ఎందుకంటే సినిమా అయిపోయింది కాబట్టి వీళ్ళని ఇబ్బంది పెడతారేమన్న భయంతో మీకు ఇన్ని రోజులు రివీల్ చేయలేదు. నేను మీ క్యారెక్టర్ అనుకున్నప్పుడు డిస్కషన్లో ఒక క్యారెక్టర్ కావాలి మనకి, ఆర్టిస్ట్ కావాలి. ఆ ఆర్టిస్ట్కి కన్నింగ్, ఎస్ఐ క్యారెక్టర్కి కన్నింగ్ ఉండాలి, కోపంగా ఉండాలి, కామెడీ కూడా పండాలి. వీళ్ళ ఈ పేరు నేను చెప్పనండి, వీళ్ళ డిపార్ట్మెంట్ ఎవరో ప్రొడ్యూసర్ ఉన్నారుగా అండి. ఆ తర్వాత నేను మిమ్మల్ని తీసుకున్నాను, మీరు న్యాయం చేశారు. మరి వీళ్ళందరికీ అది ఎందుకు అనిపించిందో నాకు అర్థం కాలేదు. మీరు కన్నింగ్గా కామెడీ అంట, సీరియస్ అంట.
మరి వాళ్ళందరికీ మీరు ఆ పేరు అన్న వెంటనే మన ప్రొడ్యూసర్ అన్న పేరు ఎత్తింది వీళ్ళ డిపార్ట్మెంటే. ఓకే, మరి వాళ్ళకి ఎందుకు అనిపించిందో నాకు అర్థం కాలేదు. ఎందుకు అనిపించింది విజయ్ గారు? ఏముంది సార్, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊళ్ళో ఉండనియరని. మీకు అర్థమైందండి ఆయన ఏమన్నాడా? ఎందుకు ప్రొడ్యూసర్ న్యాయం చేశారంటావా లేదంటే ఆ క్యారెక్టర్కి? చాలా బాగా వచ్చింది సార్. బాగా వచ్చింది సార్ మీరు చేసినంతసేపు కూడా అరే నిజంగా ఎస్ఐ వచ్చి అక్కడ కూర్చున్నారా అన్న ఫీలింగ్ వచ్చింది. ఓకే, చాలా బాగా చేశారు. ఈ సందర్భంగా మన ప్రేక్షకులకి, మన సినిమా మనల్ని ఆదరించే తెలుగు ప్రేక్షకులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పాలి. మీరు కూడా సినిమా చూశారు, మనోడు సినిమా చూశాడు, మీరు ఇద్దరే సినిమా చూసింది దీంట్లో మొత్తం టోటల్గా. సో మీరు చెప్పండి. చెప్పాలంటే మనం అనుకున్న కథకి న్యాయం చేశాము. చక్కగా పార్వతీపురంలో సగం సినిమా, హైదరాబాద్లో సగం సినిమా తీసాము. ఆర్టిస్టులు అందరూ కూడా ఎటువంటి ప్యాడింగ్ లేకపోయినా మనమందరము ఎవరికి వాళ్ళ క్యారెక్టర్కి న్యాయం చేశామని నేను అనుకుంటున్నాను. అందులో మనకు పృథ్వీ గారు కాదు, సినిమా ఎలా వచ్చింది చెప్పండి. సినిమా ఎక్సలెంట్గా వచ్చింది. అదే మన ప్రేక్షకులకు చెప్పి ఒకసారి అందరినీ సినిమాకి 31st రోజు రమ్మని చెప్పండి. ప్రేక్షకులందరికీ తెలియజేసేదంటే ఈ జనవరి 31 స్క్రీన్ ప్లే పిక్చర్స్ మహిషా మూవీ థియేటర్లో వస్తుంది. చూడండి. మీకు కావాల్సిన ఫన్నీ, కామెడీ, యాక్షన్, ఎవ్రీథింగ్, సాంగ్స్, అద్భుతమైన సాంగ్స్, మొత్తం ఫ్యామిలీలు వచ్చి సినిమాలో చూసి ఎంటర్టైన్ చేసే సినిమా కాబట్టి మీరు ఇచ్చే టికెట్ ధరకి 100% న్యాయం జరుగుతుంది. కాబట్టి 31 అందరూ థియేటర్కి వస్తున్నారు, మా సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ సక్సెస్ మీట్లో కలుస్తున్నాం. థ్యాంక్ యూ. మౌనిక గారు చెప్పండి. మీరు చెప్పండి. ఆల్రెడీ ట్రైలర్ చూసాము, నాకైతే చాలా బాగా నచ్చేసింది ప్రవీణ్ గారు. ఇంకా అందరూ ఆ మూవీ ఎప్పుడు రిలీజ్ 31 కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. మూవీ ఎప్పుడు 31 ఎప్పుడు వస్తుందా అని ఆ డే కోసం వెయిట్ చేస్తున్నాను. మా ఫ్యామిలీ, ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుంది 31 అని వెయిటింగ్ అనమాట. అందరూ ఈ జాన్ 31కి మహిషా మూవీ ఫ్యామిలీతో అందరూ థియేటర్కి వెళ్ళి మూవీ చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇదేనా ఆడియన్స్ పరిగెత్తాలా? అటగా సార్, మీకు తెలియదు విజయ్కి నాకు బాండింగ్ ఎలా ఉంటుందంటే, అది మామూలు బాండింగ్. ఏదైనా పని చెప్తే సార్ అని చేస్తాడు, తర్వాత ఇలాగే అన్న తమ్ముడు అన్నట్టు మాట్లాడుకుంటాం. మంచి క్యారెక్టర్ సార్. ఈయన రియల్ లైఫ్ క్యారెక్టర్ అని పెట్టుకుని ఒక క్యారెక్టర్ రెడీ. ఫోన్లో ఎవరితో మాట్లాడతారో ఆ ఫోన్ ఒక్కటే సార్, ఆ ఫోన్ ఒక్కటే నాకు ఆ ఫోన్ ఒక్కటే అర్థం కావట్లే. నేను అదే విషయం సార్ చెప్పా, సార్ మీరు అక్కడ ఉన్నారు మీతో మాట్లాడుతున్నారు. ఎప్పుడు ఎవరికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఎప్పుడు. అయితే వాస్తవానికి మీకు ఒక విషయం చెప్పాలి. అంటే చాలా ఇంటర్వ్యూలో చాలామంది చెప్తుంటారు సినిమా వల్ల మనం ఇట్లా కష్టపడ్డాం అట్లా కష్టపడ్డాం అంటే. ఏమంటే 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అయినా కూడా సినిమాలు అంటే వస్తలే, ఆఫర్స్ వస్తలే అంటే అది ఓకే, అది వేరే వర్షన్. నిజంగా సినిమా పిచ్చి నరనరాలు ఉంటే, ఎగ్జాంపుల్ మా డైరెక్టర్ గారు, మా అన్న, మా ప్రవీణ్ సార్ చూడండి ఎంత మంచి సినిమా తీసిండు. నిజంగా అదిరిపోయిందంటే అదిరిపోయింది. నేను జర్ర ఏదైనా బోరసే చల్ అంటే అలాంటి క్యారెక్టర్ నాది. కానీ 2 సార్లు వెంటనే సినిమా వేసుకొని చూసినాం, అదిరిపోయింది, సూపర్గా ఉంది. మీరందరూ కుటుంబ సమేతంగా వచ్చి సినిమా చూడవచ్చు హ్యాపీగా. అవి చిన్నవి ఉన్నాయి, అవి సినిమాలు అయితే ఉన్నాయి, అవి వేరే వర్షన్ బాగుంటుంది. నిజంగా యువకులకు కూడా, ముఖ్యంగా యూత్ అయితే మీరు సినిమా చూస్తే అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు బై. సూపర్ అంటే సూపర్ ఉందంటారు మీరే, అంటే మనంతా యూతే. సో ఆ పబ్బు సాంగ్, గోవా సాంగ్, అరే సాంగ్స్ అంటే నిజంగా అబ్బా ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు మనసులో ఆయన కనిపించాడు కానీ 16 ఏళ్ళ కుర్రాడు సార్. కానీ సార్ అది సార్ నిజంగా పబ్బు సాంగ్ ఎందుకు రాయాలనిపించింది సార్, అందరూ అడుగుతారు కానీ నాకు తెలియదు సార్. మీరు ఇప్పుడు ప్రతి సాంగ్ మీరే రాసినారు, మనమైతే టెన్షన్ లేకుండా మీరు రాసినారు, మేము విన్నాం, మాకైతే సూపర్ అనిపించింది. కానీ దీని మీద కొంతమంది లేడీస్ కూడా జర నాతోటి అరిచిండ్రు సార్. అరిచిండ్రు. ఆమె ఎవరు మిర్యాలగూడెం మహిళా సంఘం లీడర్, ఆ పేరు పద్మావతి గారు. మీ డైరెక్టర్ సార్ అట్లా రాస్తాడు, అదే సాంగ్ అమ్మ ఆగు అని ఫోన్ కలుపుతాం మా సార్ కన్నా. ఆగు నన్నే పడ్డావు, మనం వెనకాల నువ్వు సార్ చెప్పుడు మనం చేతుడు ఏందిరా ఈ పంచాయతీ అని. నేనేం చేసిన ఇక ఇట్లా కాదని, మన సాంగ్ ఉంది కదా సార్, మన
సినిమా సాంగ్ సినిమా వచ్చింది సాంగ్, సినిమా పిచ్చోళ్ళం. సినిమా మేము ఇంతే పిక్చర్ సినిమా పిచ్చోళ్ళం. సినిమానే మాకు ప్రాణాలు అసలు ఆ సాంగ్ బయటకు వచ్చినాక కూడా పెద్ద పెద్ద లోపల జరిగినాయి. అది మనం అక్కడికే ఆపినాం. అసలు అదే హ్యాండిల్ చేసినైతే మీ దాకా కూడా రానియాలి సారు. లోపల ఆ సారే డీల్ చేశాను. అది పెద్ద ఇష్యూ అవుతుండే. ఏంది మొన్న ఆ సాంగ్ వచ్చింది, ఇప్పుడు ఈ సాంగ్ ఏం కౌంటరా ఆ కాంట్రవర్సీ ఎందుకు మళ్ళీ అట్లా పోయింది. అయితే ఇక ఆవిడ నన్ను అంటే నేను కావాలని పిలిపించిన సెట్లో మిర్యాలగూడ నుంచి ఆమెని. రాకారా మరి మాట్లాడదాం మా సార్ పిలిపించిన. ఆ సార్ ఆమె గురించి మీరే చెప్పాలి. అసలు ఏం అడుగుతుంది సార్? నా దగ్గరికి వచ్చి నేను అంత ఛాన్స్ ఇయ్యాను. ఇప్పుడు ఒకటే క్వశ్చన్ అడిగారు. సార్ ఆవిడే కదా ఆవిడ మన సాంగ్ సెట్లోకి వచ్చాను ఒక్క అని. సార్ ఆడల గురించి అలా అన్నారు కదా, తప్పు కదా, అలా అన్నావేంటి? ఎలా అన్నాను? శూర్పణక్కలతో పోల్చారు. మీరు ఏం మాట్లాడుతున్నారండి? నేను శూర్పణక్కలతో పోల్చలే. శూర్పణక్కలు కొందరే ఉన్నారు, మేము అందరం సీతలమని పోల్చా. ఒకరిని ఉద్దేశించి అందరిని చెప్పకండి అన్న, మీకు దాంట్లో తప్పేం అనిపించింది. మీరు అలాగన్నారా? ఇలా వినండి ఒకసారి, మళ్ళీ వెళ్ళినండి. కన్ఫ్యూజ్ అయ్యి ఆవిడ ఏమిన్నారో వాడికి అర్థంగా వెళ్ళిపోయారు. ఇంకా మళ్ళీ నన్నేం అడగలే. దాని ఇంకా అంత మించి ఏముంటుంది? మంచిగా భోజనం చేసింది, లంచ్. ఒకటే మాట అన్నా, నేను శూర్పణక్క అని కొందరమే శూర్పణక్కలం ఉన్నాం, మిగతా వాళ్ళందరినీ సీతలతో పోల్చా. లేదు నేను చెప్పింది తప్పు అంటే చెప్పండి అన్న. సూపర్. నేను చెప్పింది తప్పు అయితే చెప్పండి. నేను అందరినీ సీతలతో పోల్చా, కొంతమంది శూర్పణక్కలు ఉన్నారు అన్న. అది తప్ప ఒప్ప బాగా చెప్పారు సార్ అయితే అని చెప్పేసి వెళ్ళిపోయారు. అయితే సార్ మన ఆఫీస్లోకి ఎంట్రీ కాగానే ఇన్ని బుక్స్ ఉంటాయి ఎందుకు సార్? అన్ని నిజంగా చదువుతారా సార్? లేదు సార్, మన ఆఫీస్ ఎవరైనా వచ్చి చూస్తారని చెప్పి ఆ బుక్లో మనం ఏదన్నా టక్కున అడిగినా అనుకో, పలానా ఉంటే చూడు విజయ్ అంటే నేను చూసి మన వల్ల కాదు ఈ బుక్కులు చదువు. నేను రెడ్డి సార్ అయితే పెద్ద పరిచాను సార్, అలా సగం బుక్లు వెళ్ళిపోయినాయి. సగం బుక్కులు పైన బుక్లు వెళ్ళిపోయినాయి. సగం బుక్కులు ఆడ పేరు ఏంటో శ్రీను ఎదురు అంటే ఆడే తీసుకెళ్ళిపోయాడు. అది పెద్ద బాలశిక్ష ఓల్డ్ బుక్ అది. అవును, పెద్ద బాలశిక్ష ఒకటి, మహాప్రస్థానం పాత బుక్ ఒకటి తీసుకెళ్ళిపోయారు. అది ఇప్పుడు ఆ వర్షం ఇప్పుడు దొరకదు ఇక్కడ. మహాప్రస్థానం బుక్ అది తీసుకెళ్ళాడు. ఏం చేస్తాం, ఆయన కంఠస్థం ఉన్నాయి కాబట్టి ఇంకా పర్లేదు. అయితే మీరు డైలాగ్ చెప్పారు కదా సార్, మన అదే ఇప్పుడు సాయిరామ్ శంకర్ సార్ తోటి ఒక డైరెక్టర్ మూవీ తీసిండు బర్బారిక్ అని. ఓకే, ఆయన నాకు ఫోన్ చేసిండు, మీ డైరెక్టర్ సార్ నెంబర్ ఇవ్వన్నాడు. నేనేం చేసిన మిమ్మల్ని ఆఫీస్కే తీసుకొచ్చిన. మనోడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్ ఆ డైలాగుల గురించి. కానీ మన సినిమా చూసిన తర్వాత మనోడు ఏం డార్లింగ్ ఇంత సినిమా చేసిన ఇంతకుముందుకు ఎక్కడ చేసినాడు డైరెక్ట్ ఇవన్నీ కాదు, కానీ మన సినిమాలో ఒక డైలాగ్ చెప్పు. మర్చిపోడు కదా సార్, మూడు ఎప్పుడైనా తెలుసు కదా. కాదండి, కొన్నిసార్లు వింటా, ఆయన నేను ఉన్నానని తెలియకుండా ఆయన మాట్లాడుతూ ఉంటే నేను వింటా, ఏదేదో చెప్తాడు. మొన్న అదేదో చెప్పావు కదా, ఒకసారి మళ్ళీ చెప్పమా నాకు చెప్పండి అంటే, సార్ మీ ముందు చెప్పలేను సార్. ఎందుకంటే ఎందుకు చెప్పలేనంటే నాకు ఇప్పటికీ అంతకంటే కొడతానా తిడతానా, ఫ్రెండ్లీగానే ఉంటా. లేదు సార్ నిజంగా. నా క్యారెక్టర్ బిగ్ బాస్ పృథ్వీ గారితో జరిగింది కదా సార్, ఒక ఫన్నీ డైలాగ్ ఏనా? కానీ అండి ఏనా చెప్పండి. ఏంటి రోయ్ అలా నీలుగుతున్నావేంది, రాత్రి ఏమేమి చేసావేంది, ఇంకా తాగింది దిగలేదా, రొమాన్స్ గట్టిగా ఇస్తున్నట్టు, అది కాదు కానీ ముందు ఎంక్వైరీ చేయాలి, పద పద. బాగుంది. చెప్తారా విజయ్ గారు? డైలాగ్ చెప్తారా? డైలాగ్ ఎవరైనా ఎనీబడి. నాకు ఇంతకు మించి ఎక్కువ, సారీ సార్ మిమ్మల్ని కాదు సార్, మీతో ఇంతకు మించి ఎక్కువ వేయగలను, కట్ చెప్పేస్తా ఇంకా మీరు ఓకే అంటే. సార్ చెప్పేస్తా డైలాగ్ మాట చెప్తాను చెప్పండి సార్. అంటే ఇన్నేళ్ళ నుంచి పనిచేసినాం, ఫస్ట్ సినిమా మనది, మన దాంట్లో నేను మంచిగా కనిపిస్తున్నా, నా పోస్ట్ ఎగ్జిక్యూటివ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకోటి మా వెన్నంటుండి అందరిని ముందుకు నడిపించినందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ సార్. ఇంకా థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ చెప్తాం. కోపాలు ఉంటే అడిగండి. లేదు లేదండి, లేదు లేదు, ఎంత కోపం చూపించినా అది మూవీ కోసం కదా, కాబట్టి అడుగుతారా మీరు సార్? అంటే బయట అనుకుంటారు సార్, మనం ఇది మన పృథ్వీ గారు ఉన్నారు కదా, అవును, మనం పృథ్వీ గారికి మనకు అసలు ఏంటి ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నారు. ఏది లేదు, ఆయన బిజీగా ఉన్నాడు, కుదరట్లేదు అన్నాడు, రావట్లేదు. సెట్లో కూడా మీరు అతన్ని ఎంత బాగా చూసుకున్నారో మా అందరికీ తెలుసు. ఇదంతా అందరికి తెలియాల్సింది సార్. నిజంగా చెప్తున్నా, పృథ్వీ గారిని చాలా బాగా చూసుకున్నారు. ఆయన ఏదైనా చిన్నదన్నా కాగానే ఫస్ట్ నాకు ఫోన్ చేసేది, విజయ్ అంటే సార్ అనేది, ఫస్ట్ ఆ పృథ్వీ గారిని చూసుకున్నారు.
సో ఆయన బిజీలో రాలేకపోయాడు, కానీ ఓవరాల్గా సినిమా అదిరిపోతుంది. పృథ్వీ గారికి కూడా మన సినిమానే ఫస్ట్ సినిమా, మన నుంచే ఇండస్ట్రీ ఎంట్రీ. అతను కూడా హ్యాపీగా ఫీల్ కావాలి మన సినిమా వల్ల. మన సినిమా నుంచి కూడా ఆఫర్స్ వస్తాయి, 100% మూవీ ఆఫర్స్ వస్తాయి, సినిమా ఆఫర్స్ రావాలి, 100% వస్తాయి సార్. మళ్ళీ ఆయనతో మనం సినిమాలు చేద్దాం. సూపర్, ఇది మా ప్రయత్నాలు అదే. ఓకే సార్, నేను ఈ సినిమా ద్వారా మీకు మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే, నన్ను నమ్మి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్దాం అని చెప్పి నా భుజం పట్టుకొని మీరు ముందుకు తీసుకెళ్ళినందుకు మీకు నిజంగా ధన్యవాదాలండి. నేను మిమ్మల్ని భరించినా, మీరు నన్ను భరించినా మనకి అవుట్పుట్ బాగా వచ్చింది. ఈరోజు జనాల్లోకి జనవరి 31 ఇంత ధైర్యంగా వెళ్ళగలుగుతున్నామంటే అవుట్పుట్ బాగుంది కాబట్టి. సో ఆ ధైర్యాన్ని మీరు నాకు ఇచ్చినందుకు మీకు కూడా చాలా థ్యాంక్ యూ. అలాగే ప్రేక్షకులందరికీ నేను మనవించుకునేది ఏంటి అంటే, కొత్త యాక్టర్స్ తోటి, కొత్త కాన్సెప్ట్ తోటి, కొత్తగా సినిమా చేసాం. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఇలాంటి కొత్తదనాన్ని ఆదరిస్తారని కోరుకుంటూ, మీ ప్రవీణ్ కేవి. వాచ్ మహిషా మూవీ ఇన్ థియేటర్స్ ఆన్ Jan 31st.